బంగారం గురించి ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే పసిడి రేటు ఇప్పుడు 1,60,000 రూపాయలు దాటిపోయింది. రానున్న కాలంలో పసిడి ధర 2,00,000 రూపాయలు దాటిపోతోందని నిపుణులు గట్టిగానే అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో బంగారం ప్రియులకు మోదీ సర్కార్ అదిరిపోయే గుడ్ న్యూస్ అందించొచ్చనే అంచనాలు బలంగానే నెలకొన్నాయి. కేంద్ర బడ్జెట్ 2026-27 ముంగిట బంగారం ఆభరణాలు, మైనింగ్ రంగాల నిపుణులు ప్రభుత్వం నుండి భారీ ఊరటను ఆశిస్తున్నారు. ముఖ్యంగా పన్నుల తగ్గింపు, స్థిరమైన విధానాలు ఉంటేనే ఈ పరిశ్రమ ప్రపంచ స్థాయిలో నిలదొక్కుంటుందని భావిస్తున్నారు. ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషించే ఈ రంగాన్ని బలోపేతం చేసేందుకు పలు ప్రణాళికలు అవసరమని నిపుణులు పేర్కొంటున్నారు. ఆభరణాల తయారీదారుల ప్రధానంగా జీఎస్టీ తగ్గింపుపై ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఉన్న 3% పన్ను భారాన్ని 1.25 నుండి 1.5% తగ్గించాలని ఆల్ ఇండియా జెమ్ అండ్ జ్యువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ కోరుతోంది. ఇలా చేయడం వల్ల వ్యాపారులకు పెట్టుబడి సమస్యలు తగ్గుతాయి. కొనుగోలుదారులకు కూడా తక్కువ ధరకే నగలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇది సానుకూల అంశం. దిగుమతి సుంకాల విషయంలో స్థిరత్వం ఉండాలని మాస్టర్ ట్రస్ట్ గ్రూప్ డైరెక్టర్ జషన్ అరోరా సూచించారు. పన్నుల్లో తరచూ మార్పులు వస్తే మార్కెట్లో ధరలు అకస్మాత్తుగా పెరిగి సామాన్యులపై భారం పడుతుంది. ద్రవ్యోల్బణ నియంత్రణ, రూపాయి విలువ స్థిరంగా ఉండటం వంటి అంశాలు బంగారం మార్కెట్ సెంటిమెంట్ను బలంగా ప్రభావితం చేస్తాయి. వజ్రాల పరిశ్రమ ప్రతినిధులు సైతం తమ డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచారు. కట్ చేసిన లేదా పాలిష్ చేసిన వజ్రాల మీద దిగుమతి సుంకాలు తగ్గించాలని జగ్నేష్ మెహతా కోరారు. దీనివల్ల భారత్ ప్రపంచ వజ్రాల కేంద్రంగా మారుతుంది. ఫలితంగా ఎగుమతులు పెరగడమే కాకుండా వేలాది మందికి కొత్త ఉపాధి అవకాశాలు లభిస్తాయి. దీనివల్ల కూడా చాలామందికి ఊరట లభిస్తుంది. దేశీయంగా ఉన్న బంగారాన్ని ఉత్పాదక రంగంలోకి మళ్లించాల్సిన అవసరం ఉంది. గృహాల్లో నిరుపయోగంగా ఉన్న పసిడిని ఆర్థిక వృద్ధికి ఉపయోగపడేలా డిజిటల్ గోల్డ్ను ప్రోత్సహించాలని విఘ్నహర్త గోల్డ్ చైర్మన్ మహేంద్ర లూనియా తెలిపారు. సావరెన్ గోల్డ్ బాండ్ల వంటి పథకాలను తిరిగి ప్రారంభించడం వల్ల ప్రజల పొదుపు ప్రభుత్వానికి పెట్టుబడిగా మారుతుందని వివరించారు. ఎగుమతుల రంగంలో పోటీని తట్టుకోవడానికి పన్ను నిబంధనలు సులభంగా ఉండాలి. రఫ్ డైమండ్స్, రంగురత్నాల తయారీలో స్పష్టమైన పన్ను విధానం ఉండాలని కోలిన్ షా అభిప్రాయపడ్డారు. సెజ్ ప్రాంతాల్లో ఉన్న పరిశ్రమలకు ఆస్తి పన్ను మినహాయింపులు ఇస్తే తయారీ వ్యయం తగ్గుతుంది. అంతర్జాతీయ మార్కెట్లో భారతీయ ఉత్పత్తులకు గిరాకీ పెరుగుతుంది. మైనింగ్ రంగం అభివృద్ధి చెందాలంటే అనుమతుల ప్రక్రియ వేగంగా జరగాలి. అటవీ క్లియరెన్స్లు, భూసేకరణ పనుల్లో ఆలస్యం జరగకుండా కాలపరిమితి విధించాలని డెక్కన్ గోల్డ్ మైన్స్ సీఈఓ ప్రసాద్ మొడాలి సూచించారు. ఖనిజాల వెలికితీతలో ఆధునిక భౌగోళిక సమాచారాన్ని అందుబాటులో ఉంచితే విదేశీ పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి వికసిత్ భారత్ 2047 లక్ష్యాన్ని చేరుకోవడంలో ఈ రంగాలు కీలకం కానున్నాయి. ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు తీసుకుంటే పసిడి రంగం 8 నుండి 10% వృద్ధిని సాధిస్తుంది. ఈ బడ్జెట్ ద్వారా మౌలిక సదుపాయాలు, పన్ను ఉపశమనాలు లభిస్తాయని పారిశ్రామికవేత్తలు ఆశాభావంతో ఉన్నారు. కాగా మోదీ సర్కార్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూడాల్సి ఉంది.